హాయ్ ఫ్రెండ్స్, కొటేక్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి కొటేక్ సిగ్నేచర్ టర్మ్ ప్లాన్ ఇది కంప్లీట్గా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీంట్లో 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్కి గాను మనం కట్టే ప్రీమియంలో అప్ టు 21% వరకు డిస్కౌంట్ని పొందవచ్చు. అది ఎలా అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్. నెక్స్ట్, ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 65 సంవత్సరాలు. అదే 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈ పాలసీ తీసుకున్నట్లయితే వితిన్ 10 ఇయర్స్ అంటే తన వయసు 60 సంవత్సరాలు వచ్చేలోపు ఈ పాలసీ యొక్క అమౌంట్ మొత్తాన్ని పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, దీంట్లో మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 23 సంవత్సరాలు, మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 85 సంవత్సరాలు అంటే తన వయసు 85 సంవత్సరాల లోపే ఈ పాలసీ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ టర్మ్స్. దీంట్లో 3 రకాల ప్రీమియం పేమెంట్ టర్మ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే సింగిల్ పే, లిమిటెడ్ పే, రెగ్యులర్ పే. ఈ మూడిట్లో మనకి ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ది సింగిల్ పేమెంట్ ఆప్షన్. దీంట్లో ప్రీమియంని ఎట్ ఏ టైం పే చేస్తాం లంసమ్గా. తర్వాత పాలసీ టర్ము మినిమం 5 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, లేదా మ్యాక్సిమం 40 ఇయర్స్, లేదంటే పాలసీ టర్మ్ మ్యాక్సిమం 85 సంవత్సరాలు కాబట్టి 85 సంవత్సరాల్లో మన ఏజ్ తీసేసి రిమైనింగ్ ఎన్ని సంవత్సరాలు వస్తుందో అన్ని సంవత్సరాలు కూడా పాలసీ టర్మ్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మీ ఏజ్ 30 సంవత్సరాలు అయినట్లయితే పాలసీ టర్మ్ 85 మైనస్ 30 తీసేస్తే 55 సంవత్సరాలు మీరు పాలసీ టర్మ్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్, లిమిటెడ్ పే. దీంట్లో పాలసీ పేమెంట్ ఆప్షన్స్ వచ్చి 5, 7, 10, 15 సంవత్సరాలు. అదే 60 సంవత్సరాల వరకు ప్రీమియం పే చేసే వాళ్ళకి అయితే ఓన్లీ 10 సంవత్సరాలు మాత్రమే. నెక్స్ట్, పాలసీ టర్మ్ వచ్చి దీంట్లో 5 సంవత్సరాలు ప్రీమియం పే చేసే వారికి మినిమం పాలసీ టర్మ్ వచ్చి 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ప్రీమియం పే చేసే వారికి 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రీమియం పే చేసే వారికి 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ప్రీమియం పే చేసే వారికి 20 సంవత్సరాలు, అప్ టు 60 సంవత్సరాల వరకు ప్రీమియం పే చేసే వారికి మినిమం పాలసీ టర్మ్ వచ్చి 15 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. అదే మ్యాక్సిమం పాలసీ టర్మ్ అనేది 85 సంవత్సరాలు మైనస్ మన ఏజ్ తీసేసి మిగిలిన ఎన్ని సంవత్సరాలు వస్తే అన్ని సంవత్సరాలు మ్యాక్సిమం పాలసీ టర్మ్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్, మూడోది రెగ్యులర్ పే. ఇందులో ప్రీమియంని మీరు పాలసీ టర్మ్ ఎన్ని సంవత్సరాలు అయితే పెట్టుకుంటారో అన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పాలసీ టర్మ్ కూడా మినిమం 5 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం పాలసీ టర్మ్ 85 కాబట్టి 85 మైనస్ మీ ఏజ్ తీసేసి రిమైనింగ్ ఎన్ని సంవత్సరాలు వస్తుందో అన్ని సంవత్సరాలు కూడా మీరు పాలసీ టర్మ్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ మోడ్. దీంట్లో ప్రీమియంని సింగిల్ పే రూపంలో ఎట్ ఏ టైం పే చేయవచ్చు, లేదంటే ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ రూపంలో కూడా పే చేయవచ్చు. నెక్స్ట్, సమ్ ఎష్యూర్డ్ అంటే బీమా. దీంట్లో మినిమం బీమా వచ్చి 2 కోట్లు. 2 కోట్లు అంటే తక్కువ తీసుకోలేము. అదే మ్యాక్సిమం వచ్చి నో లిమిట్, మనం ఎంతైనా తీసుకోవచ్చు. అదే 2 కోట్ల కన్నా తక్కువ కావాలి అనుకుంటే మనం ఈ టర్మ్ పాలసీ ద్వారా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్, ఈ కొటేక్ సిగ్నేచర్ టర్మ్ ప్లాన్లో 9 రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ది హై ఇన్సూరెన్స్ కవర్. అంటే దీంట్లో మినిమం 2 కోట్ల నుంచి మ్యాక్సిమం ఎంత అన్నా సరే మనం టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. నెక్స్ట్, రెండోది స్పెషల్ డిస్కౌంట్ ఫర్ ఫీమేల్ లైఫ్. ఇందులో ఆడవారికి వారు కట్టే ప్రీమియంలో 16% వరకు డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మూడోది అడిషనల్ డిస్కౌంట్ ఫర్ శాలరీడ్ కస్టమర్స్. ఇందులో ఉద్యోగం చేస్తున్న వారు ఎవరన్నా సరే లిమిటెడ్ అండ్ రెగ్యులర్ ప్రీమియం ద్వారా ప్రీమియం పే చేస్తే వాళ్ళకి 5% వరకును, అదే సింగిల్ ప్రీమియం ద్వారా ప్రీమియం పే చేస్తే వాళ్ళకి 1% వాళ్ళకి అడిషనల్గా డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అంటే పాత కస్టమర్స్ అయితే వాళ్ళకు కూడా రెగ్యులర్ లిమిటెడ్ ప్రీమియం ద్వారా ప్రీమియం పే చేస్తే 5%, సింగిల్ ప్రీమియం ద్వారా ప్రీమియం పే చేస్తే వాళ్ళకి 1% అడిషనల్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైతే ఆడవారు ఉద్యోగం చేస్తూ ఉన్నారో వాళ్ళు కానీ ప్రీమియం పే చేసినట్లయితే వాళ్ళకి అప్ టు 21% వరకు వాళ్ళు కట్టే ప్రీమియంలో డిస్కౌంట్ లభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, నాలుగోది స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్. దీంట్లో మీరు పాలసీ టర్ము 40 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే మీరు 25 సంవత్సరాలు గడిచిన తర్వాత పాలసీని క్యాన్సిల్ చేసి మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్నీ రిటర్న్గా పొందవచ్చు. లేదంటే మీ ఏజ్ 60 సంవత్సరాలు వస్తే 60వ సంవత్సరం మీరు పాలసీని క్యాన్సిల్ చేసి మీరు కట్టిన ప్రీమియమ్స్ని రిటర్న్గా పొందవచ్చు. దీంట్లో రెండోది ఏంటంటే, సపోజ్ మీరు పాలసీ టర్మ్ 40 సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టుకున్నట్లయితే అప్పుడు మీరు పాలసీని 30 సంవత్సరాలు దాటిన తర్వాత పాలసీని క్యాన్సిల్ చేసుకుని మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్నీ రిటర్న్గా పొందవచ్చు. లేదంటే దానికంటే ముందే మీ ఏజ్ 60 సంవత్సరాలు వస్తే అప్పుడు కూడా మీరు పాలసీని క్యాన్సిల్ చేసుకుని మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్నీ రిటర్న్గా పొందవచ్చు. ఎగ్జాంపుల్కి మీ ఏజ్ 30 సంవత్సరాలు ఉన్నట్లయితే మీరు 40 సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకున్నట్లయితే మీరు 25 సంవత్సరాలు అంటే మీకు 55వ సంవత్సరం వచ్చేటప్పటికి మీరు పాలసీని క్యాన్సిల్ చేసుకుని అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. ఇంకా మీకు 60 సంవత్సరాలు రావడానికి 5 సంవత్సరాలు ఇంకా ఉంది. అందువల్ల 60వ సంవత్సరం కంటే ముందే మీకు 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ మీరు పాలసీని క్యాన్సిల్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. అదే మీరు 40 సంవత్సరాల వయసులో మీరు పాలసీ తీసుకున్నట్లయితే
పాలసీ అనేది 20 సంవత్సరాలు ఉండాలి. అంటే 40 ప్లస్ 25 65 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ 25 సంవత్సరాల కంటే ముందే మీ వయసు 60 సంవత్సరాలు వచ్చేస్తుంది కాబట్టి ఈ 60వ సంవత్సరం మీరు పాలసీని క్యాన్సిల్ చేసి మీరు అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. ఇదే విధంగా 40 సంవత్సరాల కంటే ఎక్కువ పాలసీ టర్మ్ తీసుకున్నట్లయితే వాళ్ళు 30 సంవత్సరాలు వెయిట్ చేయవలసి ఉంటుంది పాలసీ క్యాన్సిల్ చేసుకోవడానికి. ఇందులో కూడా 30 సంవత్సరాలు వచ్చినా సరే, లేదంటే వాళ్ళ ఏజ్ 60 సంవత్సరాలు ముందుగా వచ్చినా వీళ్ళ పాలసీ క్యాన్సిల్ చేసుకుని అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. ఈ విధంగా ఈ ఆప్షన్ అనేది దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. దానివల్ల దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఏమీ పడవు. ఇది కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 5వది ఇన్స్టెంట్ పేఅవుట్. దీంట్లో పాలసీ తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత పాలసీ హోల్డర్కి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే మీరు ఇమీడియట్గా ఆ కంపెనీకి ఇన్ఫామ్ చేసినట్లయితే వితిన్ 2 డేస్లో మీకు డెత్ బెనిఫిట్ అమౌంట్లోంచి 2 లక్షల రూపాయలను అడ్వాన్స్గా అందివ్వడం జరుగుతుంది. అది హాస్పిటల్కి కానీ మరి ఇతర అవసరాలకు కానీ అవి యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఇచ్చే డెత్ బెనిఫిట్ అమౌంట్లోంచి ఆ అమౌంట్ని మైనస్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 6వది ఫ్లెక్సిబుల్. ఇందులో పాలసీ టర్మ్ కానీ ప్రీమియం పేమెంట్ టర్మ్ కానీ మనకి ఎన్ని సంవత్సరాలు కావాలో అన్ని సంవత్సరాలు పెట్టుకుని మనం ప్రీమియంని పే చేసుకోవచ్చు. నెక్స్ట్ 7వది ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్. దీంట్లో 3 రకాల రైడర్లను అయితే అందివ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ది యాక్సిడెంషియల్ డెత్ బెనిఫిట్ రైడర్. దీంట్లో 2 కోట్ల బీమాకు గాను అప్ టు 50 లక్షల వరకు యాక్సిడెన్షియల్ కవర్ అనేది లభిస్తుంది. దానివల్ల ఇన్ కేస్ ఏమైనా రిస్క్ జరిగినట్లయితే 2 కోట్లు ప్లస్ 50 లక్షలు 2 కోట్ల 50 లక్షలు నామినీకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2వది క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్. దీంట్లో 37 రకాల జబ్బుల నుంచి మనకి ఏవేమైనా ప్రాబ్లం వచ్చినా అప్ టు 20 లక్షల వరకు ఇమీడియట్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 3వది పర్మనెంట్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్. దీంట్లో మనం కట్టే ప్రీమియంకి 120 టైమ్స్ కానీ 120% కానీ మనకి అందివ్వడం జరుగుతుంది. అంటే మీరు 50 లక్షల బీమా తీసుకున్నట్లయితే 120% అంటే 60 లక్షలు మీకు డిజేబిలిటీ రైడర్ కింద అందివ్వడం జరుగుతుంది. అది కూడా ఆ 60 లక్షలని 5 సంవత్సరాల పాటు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మీకు అందిస్తారు. రిమైనింగ్ బీమా అమౌంట్ అనేది పాలసీ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 8వది లాంగర్ లైఫ్ కవరేజ్. దీంట్లో మన ఏజ్ 80 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది కవర్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 9వది ఇన్బిల్ట్ హెల్త్ అండ్ వెల్నెస్ బెనిఫిట్స్. ఈ ఆప్షన్ కూడా దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. దీనికోసం ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మనం డాక్టర్ని సంప్రదించవచ్చు, టెలిమెడిసిన్ కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా డాక్టర్ అపాయింట్మెంట్ కానీ డయాగ్నోస్టిక్ సదుపాయం కానీ మనం పొందవచ్చు. ఎమర్జెన్సీ కండిషన్లో హోమ్ హెల్త్ కేర్ సర్వీస్ కూడా పొందవచ్చు. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 9 బెనిఫిట్స్ని ఈ కోటాక్ సిగ్నేచర్ టర్మ్ ప్లాన్ ద్వారా మనం పొందవచ్చు. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. దీంట్లో రెగ్యులర్ అండ్ లిమిటెడ్ ప్రీమియం పే చేసే వారికి మీరు బీమా ఎంత అయితే తీసుకున్నారో అది కానీ, లేదంటే మీరు కట్టే ప్రీమియంకి 11 టైమ్స్ కానీ, లేదంటే మీరు కట్టిన టోటల్ ప్రీమియమ్స్కి 105% కానీ అందివ్వడం జరుగుతుంది. అదే సింగిల్ ప్రీమియం ద్వారా ప్రీమియం పే చేసేవారికి మీరు బీమా ఎంత అయితే తీసుకున్నారో అది కానీ, మీరు కట్టిన ప్రీమియంకి 1.25 టైమ్స్ కానీ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాల్కులేషన్. ఎగ్జాంపుల్కి సపోజ్ 35 సంవత్సరాల ఉన్న వ్యక్తి పాలసీ టర్మ్ 50 సంవత్సరాలు పెట్టుకుని ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 10 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇతను బీమా 2 కోట్లు తీసుకున్నట్లయితే ఇందులో ఏ విధమైన డిస్కౌంట్లు లేకుండా ఇతను ఇయర్లీ 90,000 కట్టవలసి ఉంటుంది. అదే 18% జీఎస్టీతో కలిపి ఫస్ట్ ఇయర్ 1,06,200, సెకండ్ ఇయర్ 1,06,200 చొప్పున అలా 10 సంవత్సరాలు పే చేయవలసి ఉంటుంది. అదే లేడీస్ అయితే 16% డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి వీళ్ళకి 90,000కి గాను 75,600 రూపాయలు మాత్రమే పే చేస్తే సరిపోతుంది. విత్ జీఎస్టీతో కలిపి 89,208 రూపాయలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అలా 10 సంవత్సరాలు పే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చూసినట్లయితే ఇతను ఫస్ట్ ఇయర్ 90,000, సెకండ్ ఇయర్ 90,000 అలా 10 సంవత్సరాలు కలిపి 9 లక్షలు పే చేయవలసి ఉంటుంది. కానీ ఇతను పాలసీ టర్మ్ 50 సంవత్సరాలు పెట్టుకున్నాడు కాబట్టి ఇతని వయసు 35 సంవత్సరాలు. 50 ప్లస్ 35 85 సంవత్సరాల వరకు ఇతనికి ఏం జరిగినా డెత్ బెనిఫిట్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి 2 కోట్లు అప్ టు 85 సంవత్సరం వరకు కూడా ఇతనికి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. దీంట్లో సరెండర్ వాల్యూ అనేది ఫస్ట్ 9 సంవత్సరాలు ఏం రాదు. తర్వాత 10వ సంవత్సరం నుంచి 4,32,000, 11వ సంవత్సరం 4,23,000 అలా ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వెళ్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం ఇందాక చెప్పుకున్న 9 బెనిఫిట్స్లో 4వది స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్. దీంట్లో మనం పాలసీ టర్ము 40 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇందులో చూపించినట్టు 25వ సంవత్సరం కావాలనుకుంటే మన వయసు కూడా 60 సంవత్సరాలు వస్తుంది కాబట్టి ఇక్కడ పాలసీ క్యాన్సిల్ చేసి మనం పే చేసిన 9 లక్షలు రిటర్న్గా పొందవచ్చు. కానీ ఈ ఎగ్జాంపుల్లో ఇతను పాలసీ టర్మ్ 50 సంవత్సరాలు పెట్టుకున్నాడు కాబట్టి, అంటే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ పెట్టుకున్నాడు కాబట్టి
ఇక్కడ కంపల్సరీ పాలసీ అనేది 30 సంవత్సరాలు ఉండాలి. కానీ ఇతను 30వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇతని వయసు 65 సంవత్సరాలు వస్తుంది. కానీ 60వ సంవత్సరం రాగానే ఇతను క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఇతని వయసు 30 సంవత్సరాల కన్నా ముందే 60వ సంవత్సరం ఇతని వయసు వచ్చింది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ 9 లక్షలను రిటర్న్గా పొందవచ్చు. ఈ విధంగా మనం కావాలంటే స్పెషల్ బెనిఫిట్ని యూజ్ చేసుకుని పాలసీ క్లోజ్ చేసి మనం కట్టిన ప్రీమియమ్స్ని రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ ఇతను కట్టే పాలసీకి రైడర్స్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ది క్రిటికల్ ఇల్నెస్ ప్లస్ బెనిఫిట్ రైడర్ తీసుకున్నట్లయితే దానికి గాను 5 లక్షలు పెట్టుకుంటే ఈ రైడర్ యొక్క టర్ము 70 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. అందువల్ల ఇతని వయసు 35 సంవత్సరాలు కాబట్టి మరొక 35 సంవత్సరాలు అక్కడ 70 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ దీనికి ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 10 ఇయర్స్ పెట్టుకున్నాడు కాబట్టి దాంతోపాటే ఈ రైడర్స్ అమౌంట్ కూడా పే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి 10 ఇయర్స్. ఇతనికి పడే ప్రీమియం వచ్చి 12,545 రూపాయలు. అదే పర్మనెంట్ డిజేబిలిటీకి 50 లక్షలు తీసుకున్నట్లయితే అతనికి 4,800 పడుతుంది. ఎసెన్షియల్ డెత్ బెనిఫిట్ రైడర్ తీసుకున్నట్లయితే 50 లక్షలకు గాను 7,600 పడుతుంది. ఈ విధంగా 3 రైడర్స్కి కలిపి 24,945 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఆ విధంగా చూసినట్లయితే ఇతను తీసుకున్న పాలసీ 2 కోట్లకి 90,000, రైడర్స్ అమౌంట్ 24,945, మొత్తం కలిపి 1,14,945 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. 18% విత్ జిఎస్టీతో కలిపి ఫస్ట్ ఇయర్ 1,35,630 రూపాయలు, సెకండ్ ఇయర్ 1,35,630 రూపాయలు, ఇలా 10 సంవత్సరాలు కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈ పాలసీ తీసుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఇతను మినిమం బీమా 2 కోట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ అతని యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 10 లక్షలు అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇది మంచి బిజినెస్ చేస్తూ వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ అని చెప్పవచ్చు. అదే మీరు గ్రాడ్యుయేట్ అయ్యుండి జాబ్ చేస్తున్నట్లయితే మీకు శాలరీ తక్కువ ఉన్న ఈ పాలసీని తీసుకోవచ్చు. దానికి కాను మీరు పే స్లిప్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదే బిజినెస్ పర్సన్స్ అయితే వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎన్ఆర్ఐ పర్సన్స్ అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. వీళ్ళు మినిమం ఇన్కమ్ అనేది 20 లక్షలు ఉండాలి. అదేవిధంగా వీళ్ళకి ఓన్లీ ఎసెన్షియల్ డెత్ బెనిఫిట్ రైడర్ మాత్రమే ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఎన్ఆర్ఐ పర్సన్స్కి పాలసీ కవర్ అనేది మ్యాక్సిమం 5 కోట్లు మాత్రమే ఇవ్వబడుతుంది. ఈ విధంగా తక్కువ ఎడ్యుకేషన్తో ఎక్కువ బీమా పొందాలి అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ప్లాన్ అవుతుంది. నెక్స్ట్ అండర్ రైటింగ్ గైడ్ లైన్స్. ఇందులో ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ శాలరీకి 35 టైమ్స్ బీమా అందివ్వడం అనేది జరుగుతుంది. అదే 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 30 టైమ్స్, 36 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 25 టైమ్స్, 41 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 20 టైమ్స్, 46 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 15 టైమ్స్, 51 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 10 టైమ్స్, 61 నుంచి 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 6 టైమ్స్ మాత్రమే బీమా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాలసీ లోన్. ఇది ప్యూర్ టర్మ్ పాలసీ కాబట్టి దీంట్లో లోన్ అనేది ఏమీ రాదు. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. దీంట్లో రెగ్యులర్గా ప్రీమియం పే చేసేవారికి సరెండర్ వాల్యూ అనేది ఏమి ఉండదు. అదే లిమిటెడ్ రూపంలో ప్రీమియం పే చేసేవారికి సపోజ్ ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 10 సంవత్సరాలు పెట్టుకుని అందులో 6 సంవత్సరాలు పే చేసిన తర్వాత పాలసీ సరెండర్ చేయాలనుకుంటే 60% మాత్రమే అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్ ప్రీమియం కూడా అదేవిధంగా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో అండర్ సెక్షన్ 80C ప్రకారం మనం కట్టే ప్రీమియంపై 1,50,000 వరకు ట్యాక్స్ రిడక్షన్ పొందవచ్చు. అదే అండర్ సెక్షన్ 1010D ప్రకారం మనకు వచ్చే డెత్ బెనిఫిట్ అమౌంట్ని ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ కొటేజ్ సిగ్నేచర్ టర్మ్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.